ఓటమి అనేది పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతున్నాడు. కానీ ఏదో ఒక రోజు అతన్ని జార విడుచుకుందాం అనే విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే అతను వాస్తవానికి ఒక సినీ స్టార్‌గా ప్రజాక్షేత్రంలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్ అతను. అంతవరకు దాన్ని మనం కాదనలేనటువంటి పరిస్థితి. అదే క్రమంలో అతను పుట్టినటువంటి సామాజిక వర్గంలో కూడా ఈరోజు రాజకీయ చేతులు వచ్చే క్రమంలో ఆ ఓటు బ్యాంక్ మీద కొంత అతని యొక్క ప్రభావం ఉన్న క్రమంలో అతను ఏ రోజైనా ఏదో ఒక రోజు బలంగా తయారవుతున్నటువంటి భయం ఈరోజు లోకేష్‌కి ఉంది కాబట్టి అవకాశం వచ్చిన చోటల్లా అతన్ని డ్యామేజ్ చేసేటువంటి పనిలో పడుతున్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అతను ఫిక్స్ అయిపోయాడు. 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని మొయ్యాలనేది అతను మానసికంగా ఫిక్స్ అయ్యే క్రమంలో అతనికి మధ్య ఏదో జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఏంటంటే అతను అనివార్యంగా వాళ్ళు తనినా కూడా అది తనటం కాదులే, అది కౌగులించుకున్నారని చెప్పే పరిస్థితి ఉంది. నిన్నేంది రోడ్లకు ఏదో డబ్బులు ఇచ్చాడంట, దానికోసం మంత్రులు మొత్తం కీగట్టి అతన్ని హైప్ క్రియేట్ చేయడం ఉట్టిదే ఏం లేదు. అక్కడ వాళ్ళు చంద్రబాబు చెబుతాడు ఏమని, పవన్ అనేవాడు పాప రాజకీయం తెలియదు, అతనికి రాజకీయం పాప అవగాహన లేదు, ఏదో సినిమాల్లో వచ్చాడు, ఆ కులం అతను మోస్తుంది కాబట్టి అతన్ని మనం ఉంచుకోవాలంటే అతని భ్రమంలో పెట్టాలంటే దాంతో పెట్టుకొని అతన్ని వాడుకునేటువంటి దాంతో ఉన్నారు తప్ప అతనికి ప్రమాదం వచ్చినప్పుడు ఏదో అతని గురించి మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఆ విధంగా అతన్ని నైతికంగా దెబ్బతీసి, నైతికంగా ఆత్మస్థైర్యం దెబ్బతీసి అతని కులాన్ని అతనికి దూరం చేసేటువంటి పరిస్థితి కూడా జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పేది ఏముందండి, యూజ్ అండ్ త్రో పర్సన్ ఈరోజు రాసుకుంటాడు, వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఈరోజు నాతో పని ఉందనుకోండి, అబ్బా కనకర వీరుడు కుమార్ అంటాడు, పని అయిపోయినాక తీసి నాప్కిన్ లాగా తీసి పక్కన పెడతాడు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు యొక్క నక్క జిత్తుల ముందు అతను సాలడు, అతన్ని యూజ్ అండ్ త్రోలాగా అతన్ని నాప్కిన్ లాగా వాడుకుంటున్నారు. అది గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏంటంటే అతను ఏది చేసినా ఎంత దుర్మార్గం అంటే ఆయన గురించి చెప్పాలంటే పాపం ఆయన అప్పుడేమో ప్రశ్నిస్తాను, విప్లవాలన్నాడు, సేగివేర అన్నాడు, అన్నీ చెప్పుకొచ్చాడు. ఈరోజు సనాతనం అని చెప్పేసి అన్నాడు. నిన్నేం మాట్లాడలేదు, ఈరోజు ఏం మాట్లాడదు తెలియనటువంటి ఒక అపరిపక్వత రాజకీయాల్లోకి వచ్చేసి అతను పద్మవ్యూహంలో చిక్కున్నట్టు రాజకీయాలు చిక్కుని అతను ఏం చేయలేక చంద్రబాబు నాయుడు దాసం అయిపోయాడు. అందువల్ల ఏంటంటే అతన్ని ఏమన్నా కూడా ఈ టీడీపీ వాళ్ళు మొయ్యరు, పట్టించుకోరు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కొడతను కూడా మాట్లాడిన పరిస్థితుంది. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రబాబు లాంటి నక్క జిత్తుల ముందు అతను ఎమ్మెల్యే అనేది గ్రహించుకొని బయటకు వస్తే అది అతనికి అదేవిధంగా అతని యొక్క పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మేము చెబుతా ఉన్నాం.